ఇంట్లో టిఫిన్ ఉంటే తినాలి, లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఉంటే తినాలి, లేకపోతే మూసుకొని ఉండాలి అన్నట్లయితే అయిపోయింది. మా హస్బెండ్‌కి ఎలా ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఆ ఫీలింగు నాకు మాత్రం నిజంగా చాలా కోపమొచ్చేసింది. అసలు ఇంత టూ మచ్ ప్రైజెస్‌తో టిఫిన్స్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఈరోజే అర్థమైంది. ఇంకా హోటల్స్‌లో తీసుకున్నా ఓకే. ఇంకా అక్కడ క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకే. అక్కడ మనం చేసే పేమెంట్‌కి వర్త్ అనిపిస్తది. కానీ ఇక్కడ మాత్రం నాకైతే అస్సలు అనిపించలేదు. 2 ప్లేట్ల పూరి రూ. 100 తీసుకున్నారు. మళ్ళీ అదంత క్వాలిటీ లేదు. అసలు ఏం బాలేదు. రోడ్డు పక్కన ఒక చిన్న బండి. సరే ఇక్కడ చేద్దాము బావుండిద్ది టేస్ట్ అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం తిన్నా గానీ చాలా చండాలంగా చెత్తలాగా ఉంది. మళ్ళీ దానికి 2 ప్లేట్స్‌కి 100 తీసుకున్నారు. అదే రూ. 100 పెట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకెన్ని పూరీలొస్తాయో. నాకైతే బుద్ధొచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఇంత జరిగినా గానీ అసలు ఏం అనిపించదు. బయటికే వెళ్ళి తిందాం అంటా ఉంటారు. సో నేనైతే అనేసాను, బయటైతే వద్దు. ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే నీకు పూరి తినాలనిపిస్తే ఇంట్లోనే చేస్తా నేను. కావాలంటే యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసి పెడతాను గానీ బయటైతే అసలు వద్దు అని చెప్పేసాను. అయినా కానీ మనం ఎంత చెప్పినా కానీ మా హస్బెండ్ ఎలాగో వినిపించుకోరు. బయటే తిందాం అనుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి కదా. మన లైఫ్ అనేది స్టార్ట్ అయిందిగా. సో ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేయాలి అని మా హస్బెండ్ చెప్తారు. కానీ నేనేమో వదిలేయలేనే. ఆ చిన్న బండి పెద్ద షాకే ఇచ్చింది. సో మీలో ఎంతమందికి హెలో ఇడ్లీ తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అక్కడ నిజంగా ఎవరైనా టేస్ట్ చేయకపోతే వెళ్ళి చెయ్యండి. గీ ఇడ్లీ రూ. 50. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకవేళ మనం ఎక్కువ ప్రైజెస్ పెట్టినా కానీ వర్త్ అనిపిస్తుంది ఆ టేస్ట్కి. సో అందుకే మీకైతే చెప్తున్నానండి, ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. నేనైతే ఇప్పుడు చేసే వంటలన్నీ కూడా కుకింగ్ ఛానల్స్లో చూసే చేసుకుంటున్నాను. ఎక్కువగా నేను చూసే యూట్యూబ్ ఛానల్లో విస్మయ్ ఫుడ్. మీలో ఎంతమందికి విస్మయ్ ఫుడ్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ అండి. అసలు చాలా బాగా చెప్తారు ఆయన. ఆయన చేసే ప్రతి కుకింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు కూడా. సో అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పూరీ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే సండే కదా, సండే వచ్చింది కాబట్టి నేను పూరీ చేసుకున్నాను. లాస్ట్ వీక్ బయట పూరీ తిన్నాను. ఈరోజైతే ఇంట్లోనే పూరీలు చేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా ఆ టేస్ట్ కంటే నేను చేసుకున్నాయే సూపర్గా వచ్చినాయి, నాకు నచ్చినాయి. సో ఇలా అయితే మా ఇంట్లో టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయింది సండే. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కావాలంటే కనుక నేను కింద లింక్ ఇస్తాను. ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా ఉంటుంది. పూరీ కర్రీ చాలా బాగా వస్తుంది. సేమ్ అసలు హోటల్ స్టైల్లోనే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియో చూసి ఒకసారి ప్రాసెస్ ఫాలో అయిపోండి. చాలా ఈజీ, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే